హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి. ఈరోజు అయితే ఉదయాన్నే కొంచెం అందరికన్నా ముందే వేగంగా లేచి కాసేపు బాల్కనీలోకి వచ్చి నిన్న కొంచెం మొక్కల పని సగం చేశాను కదా, మిగతా పని కూడా ఈరోజు కంప్లీట్ చేశాను అనమాట. ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది. క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట. అసలు ఎండ రావట్లేదు, అలాగే వర్షం కూడా పడట్లేదు, కూల్గానే ఉంది. ఈరోజు మా పెద్ద పాప ఒక్కదాయే యోగా క్లాస్కి వెళ్ళింది. చూడండి, అగోండి పార్క్లో యోగా క్లాసులు అవుతున్నాయి అనమాట. చిన్న పాప వెళ్ళలేదు, కొంచెం కోల్డ్ అయ్యింది. ఇంకా వాతావరణం చల్లగా ఉంటుంది కదా, దానివలన ఇంకా మాకైతే విపరీతమైన గాలి. అసలు గాలి అంటే గాలి కాదు, తలుపులు బాధేసుకుంటాయి అనమాట. దానితో మాకు చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంది కదా, దానివల్ల ఇంకా గాలి. ఈరోజు చూడండి, చిన్న పాప అయితే ఇంకా పడుకొని లేవలేదు, బాగా జలుబు చేసింది కదా, ఇంకా వెళ్ళని అనేస్తుంది. సరేలే, ఇంకా జలుబు చేసింది కదా వద్దులే అనేసి నేను కూడా వదిలేశాను. ఇంకా మొక్కల పని అయిపోగానే లోపలికి వచ్చాను. నైట్ అయితే పెసరలు నానబెట్టాను కదా, ఇంకా వాటిని అయితే మిక్సీ పట్టాలి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్లు వేద్దామనేసి ఇంకా అలా అయితే నానబెట్టేశాను. ఎందుకు ఉదయాన్నే లేసి అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట, ఎక్కడైనా కాక్రోచ్లు కనిపించాయని. ఏమీ ఉండట్లేదు ఈ మధ్యన అయితే. మళ్ళీ ఇప్పుడు వాతావరణం చల్లగా అవుతుంది కాబట్టి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట, అందుకనే కొంచెం నీట్గా పెట్టుకుంటే బెటరు. ఎండాకాలం వేడిగా ఉంటాయనేసి రావంట, చల్లకాలం వర్షాకాలంలోనైతే కొంచెం చల్లదనానికి వచ్చేస్తాయంట. ఇంకా అదైతే మనం చూసుకోవాలి. ఏ కాలం అయినా సరే మనం కొంచెం ఎంగిల్ లేకుండా తడి లేకుండా కిచెన్ దగ్గర ఉంచామనుకోండి, పొయ్యి దగ్గర, కాక్రోచ్లు అయితే అంతగా రావంట. ఇంకా ఇలా అయితే ఉంది నా కాక్రోచ్లు కూడా. నిన్న నైట్ నానబెట్టుకున్నాం కదా పెసర్లు, వాటిని అయితే ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి కాసేపు పక్కన పెట్టేస్తాను. అంటే గ్రైండ్ చేసుకున్న వెంటనే మనం దోశలు వేసుకుంటే కొంచెం గట్టిగా వస్తాయి, అంత బాగోదు అనమాట టేస్ట్. అందుకనేసి కొంచెం కలిపేసి కాసేపు పక్కన పెడతాను. ఈలోపు మిగతా ఏదైనా పని ఉంటే చేసుకున్నాం అనుకోండి, పిండి కొంచెం సాఫ్ట్ అవుతుంది. అందుకనేసి అలా అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత ఈరోజు అంబలు తయారు చేస్తున్నాను. ఇంకా స్కూల్ సెలవులు ఇచ్చారు కదా, అంబలకు కూడా సెలవు ఇచ్చాం అనమాట. స్కూల్ ఉందనుకోండి, రోజు ఈవినింగ్ స్నాక్స్ లాగా రాగి జావా ఇంకా బాదం ఇచ్చేదాన్ని. సెలవుల రోజు ఒక్కరోజు కూడా ఇవ్వలేదనమాట, వాటికి కూడా సెలవులు పెట్టాము. మళ్ళీ ఈ రోజే ఓపెన్ చేసామన్నమాట అంబలు చేయడం. ఇంకా ఒకవైపు అంబలి, మరొకవైపు రైస్ అయితే పెట్టేశాను. ఇంకా ఒకవైపు అయితే శనగపలుకులు కొని కళాయి కూడా పెట్టేసి కొన్ని శనగపలుకులు వేస్తాం అనుకోండి, మనకి పెసరట్లోకి చట్నీ కూడా అయిపోద్ది కదా, అందుకని ఒక పక్క వేస్తాను. ఇలా మూడు పక్కలు పెట్టాను అనమాట. ఇంకొక పక్కన దోశలు కూడా వేసేస్తే ఇంక పని అయిపోయినట్టే. చూడండి, అంబల కోసం అయితే పిండి కలిపేసి పక్కన పెట్టుకుంటే కొంచెం వాటర్లోని ఉండలు చుట్టకుండా ఉంటుంది అనేసి కొంచెం ఒక గరిటె పిండి వేసేసి అందులో వాటర్ వేసి పక్కన ఇలా పెట్టేసాను కలిపేసి. ఇంక ఇవన్నీ అయ్యేలోపు ఒక పక్కన బీరకాయలు కూడా కట్ చేసుకుంటే అయిపోద్ది. ఈరోజు అయితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి బీరకాయ శనగపప్పు పెడదాం అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ టైం వండిన బీరకాయ కర్రీ మా పిల్లలకి బాగా నచ్చిందంట, టేస్ట్ చాలా బాగుంది మమ్మీ అన్నారు. ఇంకా వాళ్ళకి నచ్చింది అన్నారు కదా, అందుకని మళ్ళీ బీరకాయనే చేసేస్తున్నాను. అలానే మార్కెట్లో కూడా ఎక్కువ మంచి లేత బీరకాయలు బాగా దొరుకుతున్నాయి అనమాట. ఇప్పుడు సీజన్ ఏటో మరి, కానీ బీరకాయ చాలా మంచిది కూడా హెల్త్కి కూడా, అందుకనేసి ఇలా చేసేసుకుంటున్నాం అనమాట. లాస్ట్ టైము బీరకాయ తొక్కలు దాసాను కానీ చట్నీ మాత్రం చేయడం అవ్వలేదు. అంటే ఊరు వెళ్ళిపోయాను కదా, ఇంక పాడైపోయాను, మా ఆయన పడేశారంట డస్ట్బిన్లో. అంబల కోసం పెట్టిన నీళ్ళు బాగా మరిగిపోయి ఇంక పిండి కలిపిన నీళ్ళు కూడా ఇలా వేసి బాగా కలిపేసి కాసేపు సిమ్లో పెట్టామనుకోండి, నెమ్మదిగా అదే ఉడుకుతుంది అనమాట. ఈ శనగపలుకులు వేపుతున్నాను కదా, ఇవి వేగిపోయి అనుకోండి, శనగపలుకులు తీసేసి కొన్ని మిరపకాయలు వేపేసి తీసేసి అందులోనే పోపేసేద్దాం, ఎక్కువ గిన్నెలు ఎందుకనేసి ఇంక ఇలా చేసుకున్నాను అనమాట. శనగపలుకులు వేపేసి అందులో మిరపకాయలు కూడా వేపేసి చట్నీ కూడా తయారు చేస్తాను. ఇంకా అలానే బీరకాయ కర్రీకి పోపు కూడా వేస్తాను. ఆల్రెడీ నేను శనగపప్పు బీరకాయ కర్రీ ఎలా వండానో ముందు వీడియోలో పెట్టాను కదా, మళ్ళీ మీకు పెడితే బోర్ అవుతుంది అనేసి డైరెక్ట్గా అయితే చేసేస్తున్నాను అనమాట మార్నింగ్. ఈసారి అయితే కొంచెం ఎక్కువ బీరకాయలు తీసుకున్నాను, పిల్లలు ఇష్టంగా తింటున్నారు కదా, దాంతో బాక్స్లోకి ఎక్కువ ఉంటేనే వాళ్ళు కలుపుకోవడానికి కూడా బాగుంటుంది కదా, అందుకనేసి. ఇంకా పోపు అయిపోయినాక బీరకాయలు కూడా వేసి అందులో ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టాను అనమాట, నెమ్మదిగా మగ్గుతాయి. బీరకాయల నుంచి వాటర్ అయితే అలా వస్తూనే ఉంటాయి అనమాట, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి పక్కన పెట్టాడమే. ఇగోండి, ఇంకా ఈ లోపైతే మనకి పిండి కొంచెం నాని సాఫ్ట్ అయ్యే ఉంటుంది. ఇంకా దోశలు వేసేసుకుందాం కదా అనేసి ఇంక పెనం పెట్టేసి దానిపైన పెసరట్లు కూడా వేసేసుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్లు అనమాట. దీంతో ఉప్మా ఉంటే బాగుంటుంది, రేపు ఉప్మా చేస్తాను, ఎందుకంటే పిండి కొంచెం మిగులుతుంది, అది దోశలు వేస్తే సరిపోదు అనమాట. ఉప్మా వేసామనుకోండి కరెక్ట్ సెట్ అయిపోద్ది, అందుకనేసి. ఈసారి దోశలు పెనం కంటుకోకుండా నీట్గానే వచ్చేస్తున్నాయి. చూడండి, ఒక్కొక్కసారి అలా అవుతాయి ఎందుకో కానీ, ఒక్కొక్కసారి అయితే బాగానే వస్తాయి. ఇంకా నాకైతే ఒక కామెంట్ వచ్చిందనమాట, లాస్ట్ టైం నేను చెప్పాను కదా దోశలు ఇలా అంటుకుంటున్నాయి పెనం కని, ఆ వీడియోకి వెన్నెల గారు అయితే కామెంట్ చేశారనమాట, పెనం మార్చండి, ఇయర్లీ మారిస్తేనే దోశలు బాగా వస్తాయి, మార్చాలి నెక్స్ట్ ఖచ్చితంగా ప్యాన్ కదా అని అన్నారు. ఇది ఇంకా కొని 1 year అయితే అవ్వలేదు కానీ కొంచెం అంటుకుంటున్నాయి అనమాట, ఎందుకంటే ఎక్కువ బాగా క్లీన్ చేసేయడం వల్ల దానిపైన పొర ఊడిపోయిందేమో మరి. ఇంకా అదైతే ట్రై చేస్తాను, కొత్త పెనం కొన్ని ట్రై చేస్తానమాట. థ్యాంక్స్ అండి కామెంట్ చేసినందుకు. అలానే ఇగోండి చట్నీ కూడా అయిపోయింది ఒక పక్కకి, పోపు అయితే వేయలేదు, ఇంకా పొయ్యి కాలేదనేసి వేయలేదనమాట.
ఇలా అయితే పెసరట్లు వేసి పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. ఈరోజు ఒక పెద్ద విషయమే చేసింది మా పెద్ద పాప, అది మీకు చూపిస్తాను ఉండండి. చూడండి బీరకాయ కూరలో అయితే ఎన్ని వాటర్ వచ్చాయి అసలు. చూడండి దగ్గరికి అయిపోద్ది, ఇలాగ అది కొంచెం సగం కూర అయిపోద్ది, కేజీ కూర. చూడండి అన్ని నీళ్ళు వస్తున్నాయో. ఇంకా అలానే ఒకవైపు అంబలి అయిపోయింది, రైస్ అయిపోయింది, కర్రీ కూడా అయిపోతుంది. పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి దోశలు కూడా వేసేస్తున్నాను. ఇంకా వీడియో తీసుకుంటూ పని చేయడం వల్ల ఇంకా లేట్ అవుతుందనమాట. ఇంకా రోజు ఉదయాన్నే 6 గంటలకు లేసిందాన్ని ఇప్పుడు 5:30కి లేసినా కూడా పని నెమ్మదిగానే అవుతుంది. ఇగోండి మా పెద్ద పాప ఒక పని చేసింది అన్నాను కదా, ఇదే పని అనమాట. ఇంకా పల్లీలును మిరపకాయలు వేపేసి పక్కన పెడితే నేను మిక్సీ చేస్తాను మమ్మీ అనేసి మిక్సీ పెట్టడానికి వచ్చేసి కప్పు సమయంగా పెట్టకుండా మొత్తం తుల్లించిందనమాట. మళ్ళీ ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఎలా కూర్చుందో చూడండి. ఇంకా నాకు చిన్న పని హెల్ప్ చేసింది, ఆ పెద్ద పని చేయాల్సి వస్తుంది అనమాట. కానీ ఎప్పుడు అలా చేయరు, ఒక్కొక్కసారి అలానే అవుతుంది కదా. ఇంకా నా కోసం ఆలోచించింది కానీ అది రాంగ్ అయిపోయిందనమాట. చూడండి ఇంకా అదైతే నేను క్లీన్ చేయాలి తర్వాత. ఇంకా పెద్ద పాప ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, చిన్న పాపకు జలుబుగా ఉంది కదా, ఇంకా లేవడం ఇప్పుడు లేచింది, నెమ్మదిగా రెడీ అవుతుందేమో మరి. ఇంకా జలుబున్నా ఏదున్నా సరే స్కూల్కి మాత్రం స్కిప్ చేయాలన్నమాట. ఒక విక్స్ గట్ట పెట్టేసి స్కూల్కి అయితే పంపించేస్తాను, ఎందుకంటే నోట్స్ ఎక్కువైపోద్ది కదా. మరీ ఇబ్బందిగా ఉంటే టీచర్లు కాల్ చేస్తారనమాట, అప్పుడు వెళ్ళి తీసుకొని రావచ్చు. పిల్లలకి పోనీలేని ఇంట్లో ఉంచామనుకోండి, టీవీ ఫోన్ తప్ప మరి ఇంకేం పని ఉండదు, కనీసం పడుకుంటామని కూడా అనరు. ఇంకా స్కూల్కి వెళ్తే కాసేపు చదువుకోవడమైనా ఉంటుంది, పిల్లలతో ఆడుతూ పాడుతూ మర్చిపోతారు కదా. అందుకని స్కూల్కి అయితే పంపించేస్తాను. ఇంకెంత మరీ బాగోపోతేనే మానేస్తాను కానీ లేదంటే ఎక్కువ లీవ్స్ అయితే పెట్టను అనమాట పిల్లల్ని. ఇంకా టానిక్ పట్టేసి విక్స్ రాసేసి నీట్గా జడలు వేసేసి తల్లెండా నూనె రాసేసి జడలు వేసేసి స్కూల్కి అయితే పంపించేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఈరోజు యోగాకు కూడా వెళ్ళదు కాబట్టి అంత టయర్డ్ ఏమి అయిపోదు, తగ్గిపోద్ది జలుబే కదా. ఇప్పుడు అయినా సరే బాగా వర్షాలు పడి క్లైమేట్ బాగా మారిపోయింది కదా, ఒక్కసారి వేడి నుంచి ఫుల్గా చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు అందరి పిల్లలకి జలుబులు దగ్గులు ఇవే ఉన్నాయన్నమాట ఫుల్గా. ఇంకా నెమ్మదిగా అదే తగ్గుతుంది రండి. జలుబు ఏదైనా 3 days ఉంటుంది కదా, 3 days తర్వాత నెమ్మదిగా సర్దుకుంటుంది అనమాట. ఇంకా మార్నింగ్ స్నాక్స్లోకి అయితే కీరా క్యారెట్ పెట్టేశాను రోజులాగానే. లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే జాంపళ్ళు పెట్టాను. ఈ జాంపళ్ళు బయటకు నీట్గా కనిపిస్తున్నాయి కానీ లోపల మాత్రం బాగా పుచ్చిపోయి ఉన్నాయి. నేను 6 పళ్ళు తీస్తే అందులో 2 పళ్ళు పుచ్చిపోయి 4 పళ్ళే బాగున్నాయన్నమాట. అవి కూడా చిన్న పళ్ళు సంతలో తెచ్చాను ఆ రోజు. నేను ఏవి కొన్ని అలానే ఉంటాయి, అందుకే మా ఆయనకి భయం అనమాట, ఎక్కువ పంపియరు నన్ను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొనడానికి. అంటే ఫస్ట్ నుంచి కొంచెం అలవాట్లేదనమాట, అవి ఎంచడం గట్ట అంత బాగా రాదు. కానీ అప్పుడప్పుడు వెళ్ళి నేర్చుకోవాలి కదా, తెలుసుకోవాలి కదా వెళ్తాను, కానీ లోపల ఉండే మనకు బయట తెలియదు కదా, అదే అనుకుంటాను మరి. కానీ మా ఆయన అయితే బాగానే ఎంచుతారు. కొనేటప్పుడు కొంచెం మంచివి చూసుకొని కొనుక్కుంటే అయిపోద్ది అనమాట. ఏవో ముందునే ఉన్నాయి కదా ఇలా పట్టుకుని వచ్చేద్దాం అంటే ఇలానే ఉంటుంది. మొత్తానికైతే ఒకసారి అలా అయిపోయింది రండి, ఇంకేం కాదు. ఒకసారి మనకి పాడైపోతే తెలుస్తుంది అది ఎలా చేయాలా అని పని. అందుకనేసి ఈసారి అయితే వెళ్దాం, ప్రతి వెడ్నెస్డే నేనే సంతకి వెళ్దామని అనుకుంటున్నాను, చూడాలి మరి. చూడండి ఇలా అయితే ఎవరి బాక్స్లో వాళ్ళకి లంచ్ పెట్టేసి ఇంకా బ్యాగ్లోనైతే పెట్టేస్తున్నాను. పిల్లలైతే రెడీ అయిపోయారనమాట. నేను గబగబా ఈ పని చేసుకొని వెళ్ళి వాళ్ళకి జడలు వేయాలి. నేను నైట్ అంతా కూర్చొని మా పెద్ద పాప ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసిందనమాట. అది ఇంకేదో ఫినిషింగ్ ఉందని చేసుకుంటుంది, లేదంటే ఈ పాటకొచ్చి గోల గోల చేస్తుంది. టైం అయిపోయినా ఇంకా నువ్వు మాట్లాడుకుంటూ బాక్సులు పెడుతున్నావు అనేసి. రోజు ఉదయాన్నే లేచిన కానించి పిల్లలు వెళ్ళేంత వరకు ఇవే పనులు ఉంటాయన్నమాట. 6 నుంచి 9 గంటల వరకు బాక్సులు, టిఫిన్లు, లంచ్ బాక్సులు, బ్రేక్ బాక్సులు ఇవే ఉంటాయి. ఇగోండి మా పాప ఒక చిన్న ప్రాజెక్ట్ చేసింది స్కూల్కి అని చెప్పాను కదా, ఇగోండి ఇదే అనమాట. బయాలజీ మేడము ఒక చిన్న ప్రాజెక్ట్ ఇచ్చిందంట, వాటిని అయితే నీట్గా ఇలా వేసింది చూడండి, బాగానే రాసింది. ఇవన్నీ జెరాక్స్లు తీసుకుందనమాట, పిక్చర్స్. దాని గురించి మ్యాటర్ అయితే ఇలా రాసిందనమాట. ఇంకా ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిపి చేశారంట. కొంచెం ఫినిషింగ్ ఉంటే ఇప్పుడు ఇంటికి వచ్చి చేసుకుందనమాట నిన్న నైట్. ఇంకా స్కూల్లోనే ఏదో ఒకటి ఇస్తారు కదా ప్రాజెక్టులు, దానివల్ల అనమాట. చూడండి ఇద్దరు అయితే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఎగ్జామ్ ఉందంట. ఇంకా ఆల్ ద బెస్ట్ చెప్పమంటున్నారు అనమాట నన్ను. ఇంకా జడలు అయితే రోజు బయట వేస్తారనమాట, జుట్టు ఇల్లంతా అయిపోద్ది కదా, అందుకనేసి ఇంకా అక్కడే ఉండిపోయి లోపల పెట్టేయాలి. ఈరోజైతే మా ఆయన ఉన్నారనమాట, అతనే తీసుకొని వెళ్ళారు ఇంకా దేబెడ్డానికి స్కూల్కి. లేదంటే ఇవన్నీ అలా వదిలేసి నేనే వెళ్ళి వస్తాను ఎప్పుడు. చూడండి ఎలా ఉందో మొత్తం. ఇదంతా సదడానికి ఒక 1/2 గంట టైం అయినా పడుతుంది. ఇగో ఇవైతే మాకు ఇక్కడ మణికొండలో ఒక మిల్లు ఉందనమాట. అక్కడ రాగులు, సజ్జలు, జొన్నలు, గరికెలు అవన్నీ ఉంటాయి కదా, ఏమంటారు గంట్లు, అవన్నీ కలిపేసి పిండి తయారు చేస్తారనమాట, చపాతీ పిండిలాగా గోధుమలు అన్నీ. ఇదైతే రాగి పిండి. ఇప్పుడు రోజు అంబలు తయారు చేస్తాను అనుకుంటున్నాను కదా, ఇంకా పాత పిండి ఎందుకు పడేద్దాం, 1 month నుంచి వాడలేదు కదని కొత్త పిండి అయితే తెప్పించాను. మన కళ్ళ ముందే రాగుల్ని మిల్లులో వేసి ఇలా ఆడిసి ఇస్తారనమాట. ఇవి కూడా అంతే, మిక్సింగ్ అన్నీ చేస్తారు, మొత్తం మిల్లెట్స్ అనమాట. మిల్లెట్స్ అన్నీ మిక్సింగ్ చేసి అలా పిండి పట్టిస్తారనమాట. అంటే పిల్లలకి చపాతీ వేయడానికి, గోధుమ పిండి అట్లా వేయడానికి గట్ట బాగుంటుంది కదా. ఇవైతే టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకనే ఇంకా తెప్పించారనమాట.
నేను నైట్ తీసుకుని వచ్చారు కానీ మిల్లులో వేసేటప్పుడు వేడివేడిగా ఉంటుంది కదా, వెంటనే డబ్బాలో వేస్తే కొంచెం ఆవిరి పట్టినట్టు అవుతుంది అనేసి బయట ఉంచాను. ఇప్పుడైతే బాక్సుల్లో వేయాలి. ఇంక ఇగోండి కిచెన్ దగ్గర కొంచెం వరకు అయితే క్లీన్ చేసి టీ అయితే పెట్టుకున్నాను. ఈ మధ్యన ఊరెళ్ళి వచ్చిన కాంచి ఉదయాన్నే టీ తాగితే కానీ తలనొప్పి తగ్గట్లేదు ఏమో మరి. ఎందుకంటే కొంచెం నాకు ఆ బస్సు ఎఫెక్ట్ గట్టిగా పడిందనమాట. ఆ రోజు నైట్ కూడా నిద్ర పట్టలేదు, చెప్పాను కదా ట్రైన్లో. ఆ రెండింటి వల్ల కొంచెం ఇంకా సెట్ అవ్వలేదు. ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకొని టీ అయిపోయిన తర్వాత పూజలు అన్నీ అయిపోయిన తర్వాత నేను మా ఆయన కలిసి షాపింగ్కి అయితే వెళ్తున్నాము. రేపైతే నాకు బర్త్డే అనమాట. ఇంకా నా బర్త్డే షాపింగ్ కోసం అనేసి ఇద్దరం బయలుదేరాము. ఇయర్లీ మేము 2 times షాపింగ్ చేస్తాము, సంక్రాంతికి ఒకసారి, ఇంకా బర్త్డేస్కి. ఈ బర్త్డేస్ కూడా ఒకటే మంత్లో అందరివి ఉంటాయి అనమాట. ఈ జూలై 5th నుంచి ఆగస్ట్ 1st వరకు నాది, పిల్లలది, మా ఆయనది అందరి బర్త్డేలు అయిపోతాయి. ఈసారి అయితే పిల్లలు తీసుకురాకుండా ఓన్లీ మేము ఇద్దరమే వచ్చాము. ఎందుకంటే వాళ్ళతో వస్తే నాకు షాపింగ్ చేయడానికి కొంచెం మంచిగా అవ్వట్లేదు అసలు. ఈసారి అయితే గట్టిగా షాపింగ్ చేద్దామని ప్లాన్ చేసుకుని మరి వచ్చాము. ఫస్ట్ అయితే కేఎల్ఎంకి వచ్చాము ఎలా ఉంటాయనేసి. అక్కడ కూడా కొన్ని డ్రెస్సులు తీసుకున్నాను, కాటన్వి, డైలీ వేర్ యూస్ చేయడానికి. తర్వాత ఆర్ఎస్ ప్లేస్లోకి వచ్చాను. ఆర్ఎస్ ప్లేస్లో అనుకోండి మనకి మంచి క్వాలిటీ మెటీరియల్ దొరుకుతుందని నాకు అనిపిస్తుంది అనమాట. నేనైతే చాలా రోజుల నుంచి ఆర్ఎస్ ప్లేస్లోనే షాపింగ్ ఎక్కువ చేస్తాను, మ్యాక్సిమం అక్కడే చేస్తాను. ఇంకా అక్కడ నాకు ఏమైనా సెట్ అవ్వలేదంటే పక్కన ఏమైనా కొంటాను, కానీ ఫస్ట్ అయితే ఆర్ఎస్కే వస్తాను ఎప్పుడు. ఈసారి కూడా కొన్ని బట్టలు అయితే తీసుకున్నాను అనమాట. ఆషాఢం ఆఫర్ కేజీ సేల్ అంట చూడండి, కేజీల్లో చీరలు అమ్ముతారు. ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసంలో అయితే ఈ ఆర్ఎస్ ప్లేస్ అస్సలు ఖాళీ ఉండదు, ఫుల్ జనాలు అసలు కిక్కిరిసిపోయి ఉంటారనమాట. ఈవినింగ్ 6 తర్వాత వచ్చామనుకోండి అసలు షాపింగే చేయలేము, అంతమంది జనాలు ఉంటారు. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి ఇంకా ఆషాఢ మాసం స్టార్ట్ అవ్వలేదు కదా, ఇంకా అందుకని కొంచెం ఖాళీగానే ఉంది. చూడండి మేము కేఎల్ఎం దగ్గర పెట్టామన్నమాట బండి, అందుకని ఇక్కడికి వచ్చాము. ఇక్కడ షాపులు చూసారా, చిట్టినాయుడు, గుంటూరు చిట్టి పెసరట్టు అంట, అలాగే ఒక్కొక్క రాజమండ్రి రోజ్ మిల్క్ అని షాప్ భలే పెట్టారు, అన్ని ఊర్ల పేరుతో షాపులు పెట్టారు, బాగుంది కదా. అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ నాకు అలాంటి వెరైటీ వస్తువులు తినాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట, అందుకని వెళ్ళలేదు. ఆ తర్వాత ఫైనల్గా జూడియోకి వచ్చాం చెప్పులు కొనుక్కుందామని. జూడియోలో చెప్పులు అయితే చాలా బాగుంటాయి, ఎవరైనా కొనుక్కోవాలంటే మాత్రం కొనుక్కోండి, నాకైతే నచ్చుతాయి అనమాట. కంఫర్ట్గా ఉంటాయి, ప్రైస్ కూడా రీజన్గా ఉంటుంది. ఈ చెప్పులు నేను ఒకసారి కొని అరిగిపోయినంత వరకు వాడాను అనమాట. ఈ 2 జతలు వాడాను, కానీ వేగంగా కొంచెం పాడైపోతాయిలేండి, కుషన్ వేగంగా అరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఒక 2 జతలు చెప్పులు ఎంచాను, రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందాం కదా అనేసి జూడియో దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చెప్పులు కొనేసుకున్నాం, బట్టలు కొనేసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోతున్నాం అనమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయింది, లేట్ అయిపోతుంది కదా, గబగబా వెళ్ళిపోవాలి. చూడండి ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో, మనకు కనిపించినంత వరకు కార్లు అన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. ఈ పక్కన కనిపిస్తుంది కదా టెంపుల్, అది పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అనమాట. ఇంకా చాలాసార్లు అటే తిరుగుతాం కానీ ఒకసారి కూడా గుడిలోకి వెళ్ళట్లేదు, ఎప్పుడు వెళ్దామన్నా కూడా అవ్వట్లేదు అసలు. ఉదయాన్నే బయలుదేరి వెళ్ళాలి కదా, ఇంకా వెళ్ళడం అంటే అవ్వట్లేదు. నెక్స్ట్ వీక్ కానీ పూరి జగన్నాథ స్వామి రథయాత్ర అవుతుంది, అప్పుడైతే ఇక్కడ చాలా బాగా చేస్తారంట. ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట. మన వీడియో తీసుకొని చక్కగా యూట్యూబ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంక ఈసారి అయితే గట్టిగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. ఇంక చూసినప్పుడు వెళ్దాంలే, వెళ్ళలేదు అనుకోకుండా ఈసారి వెళ్ళాలి అని ఒకటి పెట్టుకొని వెళ్ళిపోయాం అనుకోండి, వెళ్ళిపోవడం అయితే అయిపోద్ది. లోపల కూడా ఈ గుడి చాలా బాగుంటుందంట. ఇంకా నేను 10 years నుంచి ఇట్టే తిరుగుతున్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇంటికి వచ్చేసరికి 3 అయ్యిందనమాట. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళామన్నమాట, లంచ్ కూడా చేయలేదు. ఇప్పుడు వచ్చి లంచ్ చేసామన్నమాట. ఇంకా దారిలోనే నేరేడు పళ్ళు కనిపిస్తే మళ్ళీ తెచ్చాము. ఇంకా సీజనల్ ఫ్రూట్స్ కదా, ఇప్పుడే దొరుకుతాయి కదా, అవి తింటే కూడా మంచిది అనేసి ఇలా పట్టుకుని వచ్చి నీట్గా ఉప్పు నీళ్ళతో కడిగేసి పక్కన పెట్టాను అనమాట. ఇంకా తేగానే తింటుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్లో అయితే పిల్లలకి పాలు ఇంకా కెలాగ్స్ ఇచ్చేస్తున్నాను. ఇంకా బయటికి వెళ్ళి వచ్చాను కదా, ఇంకేం వండలేదనమాట, అందుకనే సింపుల్గా ఇచ్చేస్తున్నాను. చూడండి వేడిగా పాలు మరగబెట్టేశాను అనమాట. ఇవి మా చిన్న పాపకి పర్వాలేదు, ఇష్టమే, కానీ మా పెద్ద పాపకి అయితే కెలాగ్స్ పాలు అంటే కొంచెం నచ్చదు. తనకి ఎక్కువ జంక్ ఫుడ్ ఇష్టం అనమాట, ఎక్కువ ఆయిల్ ఫుడ్, సమోసాలు, పకోడీలు, చిప్స్ అలాంటివి నచ్చుతాయి. కానీ ఇలా చాకోస్ పాలు అంటే కొంచెం తక్కువగానే తింటుంది, కానీ అంత ఇంట్రెస్ట్ చూపిదు. ఇంకా ఇప్పుడు స్కూల్కి ఉదయాన్నే బాక్స్ పెట్టేస్తున్నాను కదండి, రోజు ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ చేస్తున్నాను. ఈరోజు అయితే ఏం చేయకుండానే పెట్టేస్తాను, ఇంకా బయటకు వెళ్ళి రావడం వల్ల. ఇంకా ఉదయాన్నే 6 నుంచి ఈవినింగ్ 7 వరకు డే అంతా ఇలా జరిగిందనమాట. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, గుడ్ నైట్.